దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఫ్యాక్టరీ వివాదంపై రైతులతో కలెక్టర్ చర్చలు జరిపిన పిదప గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ పై పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు కలెక్టర్ అభినవ్ తెలిపారు. నిర్మల్ దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఫ్యాక్టరీ వివాదంపై రైతులతో కలెక్టర్ చర్చలు జరిపిన పిదప గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ పై పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు కలెక్టర్ అభినవ్ తెలిపారు. నిర్మల్ దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఫ్యాక్టరీ వివాదంపై రైతులతో కలెక్టర్ చర్చలు జరిపిన పిదప గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ పై పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు కలెక్టర్ అభినవ్ తెలిపారు. నిర్మల్ దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఫ్యాక్టరీ వివాదంపై రైతులతో కలెక్టర్ చర్చలు జరిపిన పిదప గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ పై పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు కలెక్టర్ అభినవ్ తెలిపారు. నిర్మల్ దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఫ్యాక్టరీ వివాదంపై రైతులతో కలెక్టర్ చర్చలు జరిపిన పిదప గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ పై పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ మంచిర్యాల నుంచి లైవ్ లో అందిస్తారు. అరుణ్ చెప్పండి. రైట్ లక్ష్మి, ఏదైతే కొమరంభీం ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొడుతుంది. ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఏదైతే నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని కూడా ఏదైతే అక్కడి నుంచి తరలించాలని చెప్పి కూడా గత కొన్ని రోజుల నుంచి అయితే రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆందోళన కూడా నిన్ననైతే ఉద్రిక్తం దారితీసింది. ఏదైతే నిన్న 2000 మందికి పైచీలు కూడా 4 గ్రామాలు ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ముప్పులకు గురవుతున్నటువంటి గ్రామాలు ఏవైతే ఏదైతే దాని ఎఫెక్ట్ తో ఇబ్బంది పడేటువంటి గ్రామాల ప్రజలైతే నిన్న ఆందోళన చేశారు. చిన్నపిల్లలు పెద్దలతో పాటు వృద్ధులు కూడా 63వ జాతీయ రహదారిపై కూడా గత 11 గంటల పాటు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. నిన్న అక్కడికి చేరుకొని హామీ ఇచ్చినటువంటి కలెక్టర్ ఏదైతే ఆర్డీఓ కళ్యాణ్ ని కూడా అక్కడ అయితే నిర్బంధించారు. ఈ నేపథ్యంలోనే రాత్రి 12 గంటల వరకు అయితే అది కొనసాగింది. ఇప్పుడు తాజాగా కూడా ఏదైతే ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి కూడా నిన్న ఎవరైతే ఆందోళనలోకి దిగి ఇబ్బందులకు గురి చేసి రస్తారోకో చేసినటువంటి వ్యక్తులను కూడా పోలీసులు గుర్తించి కూడా వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయడానికి ఉదయం నుంచే కూడా గ్రామాలలోకి చేరుకుంటూ అక్కడ గ్రామాలలో కూడా ఇటు పోలీసులకు అదేవిధంగా కూడా గ్రామస్తులకు అయితే ఘర్షణ వాతావరణం నెలకొని కొంతమంది గ్రామస్తులు పోలీసులపై రాళ్ల దాడి చేసి ఈ దాడిలో కూడా స్వల్ప గాయాలు పోలీసులు అయినట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం అరెస్ట్ చేసినటువంటి రైతులందరినీ కూడా ముఖ్యంగా బేషరతుగా విడిచిపెట్టాలంటూ కూడా రైతులు అయితే ఏదైతే గ్రామస్తులు రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఏదైతే
రైతులు కూడా పోలీసులపై దాడి చేసిన నేపథ్యంలో కూడా 8 కిలోమీటర్ల దూరంలో 63వ జాతీయ రహదారిపై కూడా ఇప్పటికి కూడా ఆందోళన అయితే కొనసాగుతా ఉన్నది. ఈ ఆందోళన విషయంలో కూడా ఏదైతే రైతులు ఏమైనా మళ్ళీ గొడవ దాడి చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం చేస్తున్నటువంటి పోలీస్ శాఖకు సంబంధించిన పోలీసులు కూడా దాదాపు 8 కిలోమీటర్ల దూరాన కూడా ఉండి కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. రైతుల ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ అయితే ఇక్కడికి వెళ్ళి దాన్ని రద్దు చేయాలి, ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లకు రసాయనాల ద్వారా కూడా బాగుండేటువంటి భూములు కూడా రేపు ఇబ్బందులకు గురైతే పంటలు నష్టపోతామని చెప్పి అయితే రైతులు అయితే కొన్ని నెలల నుంచి కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా మనకున్న ఇప్పుడు తెలిసినటువంటి తాజా సమాచారమే ప్రకారం జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఇతరాల ఫ్యాక్టరీని రద్దు చేస్తాం, దాన్ని ఇక్కడ కూడా కొనసాగించాం, దాని పర్మిషన్ల విషయంలో కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వానికి అయితే లేఖ రాసినాం. నిన్న జరిగినటువంటి ఘటన కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమంటే కూడా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభియాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి అనుమతుల విషయంలో కూడా మరొకసారి ఆలోచిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే తెలిపినట్టు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే రైతులకైతే సమాచారం అందిస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని గంటల నుంచి అంటే ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు దిలావర్పూర్ మండల కేంద్రంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటు రైతులను అరెస్ట్ చేసినటువంటి దిలావరి పోలీస్ స్టేషన్ ముందు మందు డబ్బాలతో కూడా రైతులు అయితే ఆత్మహత్య యత్నం చేసుకుంటాం, రైతులను విడిచిపెట్టాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ షర్మిల కూడా అక్కడ ఉండి కూడా పరిస్థితిని అయితే పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎవరైతే ఉదయం 5 గంటలకు నుంచి రైతులను అరెస్ట్ చేసినటువంటి 5 రైతులను కూడా ఇప్పటికే కూడా పోలీసులు అయితే అరెస్ట్ నుంచి కూడా వాళ్ళకి అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంకానైతే 63వ జాతీయ రహదారిపై కూడా ఇప్పటికైతే కూడా రైతుల ఆందోళన అయితే కొనసాగుతా ఉంది. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దిగొచ్చి కూడా రైతులకైతే తమ సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్టు కూడా జిల్లా కలెక్టర్ తెలిపిన నేపథ్యంలో రైతులు కొంత శాంతించారు. కానీ పూర్తి స్థాయిలో కలెక్టర్ ఎక్కడైతే ఆందోళన జరుగుతా ఉందో ఆందోళన దగ్గరికి వచ్చి కూడా రైతులకైతే అష్యూరెన్స్ ఇవ్వాలి, ఒక లెటర్ రాసిస్తున్న తమ ఆందోళన మేము విరమిస్తామనైతే రైతులైతే తేల్చి చెప్తా ఉన్నారు. ఇక పోలీసులు కూడా రైతులు మరి దాడులకు ఇట్లా పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా 8 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఏదైతే పర్యవేక్షణ చేస్తారో ఇప్పటికైతే కూడా రాకపోకలైతే 63వ జాతీయ రహదారి ఇటు నిర్మల్కి సంబంధించి వచ్చాడు వీడు దిలావర్పూర్ బాసర బైన్సా వెళ్ళేటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి రూట్లను కూడా వేరే రూట్ల ద్వారా కూడా వాహనాలను అయితే పోలీసులు అయితే క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి కూడా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతా ఉన్నది. ఇక ప్రభుత్వం దిగచ్చి కూడా రైతుల సమస్యకు పరిష్కారం చేస్తాం, రైతుల సమస్యకు సొల్యూషన్ ఆలోచిస్తామని చెప్పడంతో కూడా కొంత రైతులైతే శాంతింపజేసింది. కానీ జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతానికి వచ్చి కూడా రైతులు ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన విషయంలో కూడా రైతులకు అష్యూరెన్స్ ఇవ్వాలని ప్రధానంగా అయితే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మి. అని